సీఎం కేసీఆర్ పర్యటనల కోసం స్పెషల్ బస్ రెడీ అయింది. బస్ అంటే అలాంటి బస్ కాదు. బుల్లెట్ ప్రూఫ్తో పాటు అత్యాధునిక సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఆ బస్లో. తెలంగాణ ప్రగతి రథం పేరిట రూపుదిద్దుకున్న ఆ బస్ కోసం తెలంగాణ ఆర్టీసీ ఖర్చు చేసిన సొమ్మెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. భద్రత, సౌకర్యం, సౌఖ్యం వీటి కలబోతే ఈ బస్సు. తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన కోసం ఇకపై ఈ వాహనాన్ని ఉపయోగించనున్నారు. దీనిని చండీగఢ్లోని జేసీబీఎల్ కంపెనీకి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించారు. మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్గా మార్చారు. పేలుళ్లతో సహా ఎలాంటి దాడులనైనా తట్టుకోగల సత్తా దీని సొంతం. ఈ బస్సులోనే పడక గది, బాత్రూమ్, చిన్నపాటి సమావేశ మందిరం ఉంటాయి. ఈ బస్సు గురువారం హైదరాబాద్కు చేరుకుంది. అన్నట్టు దీని ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 5 కోట్ల రూపాయలు. తెలంగాణ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన డిజైన్ ఆధారంగా ఈ బస్సును రూపకల్పన చేసింది చండీగఢ్లోని జేసీబీఎల్ కంపెనీ. మొత్తం బుల్లెట్ ప్రూఫ్తో కూడిన ఈ బస్సును దాదాపు 4 నెలల పాటు శ్రమించి తయారు చేశారు. ఇందులో ప్రత్యేకించి సీఎం విశ్రాంతి కోసం బెడ్తో పాటు అత్యవసరంగా 15 మంది కూర్చుని మాట్లాడుకునే విధంగా సీట్లను అమర్చారు. వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం, సెల్ జామర్ కూడా ఈ బస్సులో ఉన్నాయి. అవసరమైన చోట ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడడానికి వీలుగా ఆధునిక మైక్ సిస్టంతో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించడానికి ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ కలిగిన బస్సును రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకించి ఈ హై సెక్యూరిటీ బస్సును రూపొందించారు. అయితే ఒక్క బస్సు కోసం ఇంత ఖర్చు పెట్టాలా అని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. సాక్షి న్యూస్, హైదరాబాద్.